భగవద్గీత పారాయణ 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగానికి స్వాగతం. నమస్కారం మిత్రులారా, బంధువులారా, సోదర సోదరీమణులారా. సైన్స్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ. ఈ అధ్యాయంలో అత్యంత వివాదాస్పదమైన సనాతన ధర్మం మీద రుద్దబడిన అపవాదు కుల వివక్ష. దీనికి సమాధానం ఈ అధ్యాయంలో పరమాత్మ చాలా చక్కగా వివరిస్తారు. మానవుడు సంఘజీవి. సమాజంలో జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సోపానంలో ఉంటారు. వారి అందరికీ సమానమైన ఒకే రీతి గౌరవ మర్యాదలు దక్కవు. వారు ఉన్నత స్థితి మీద ఆధారపడుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీలో కొందరు వ్యక్తులు వైస్ ప్రెసిడెంట్ లేదా డైరెక్టర్ స్థాయిలో ఉంటారు. మరికొందరు క్షేత్రస్థాయి సిబ్బంది ఉంటారు. బోత్ ఆర్ ట్రీటెడ్ వెల్. రిమెంబర్, ట్రీటెడ్ వెల్ ఇన్ ద కంపెనీ, బట్ బోత్ హ్యావ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. అంటే ఇద్దరూ ఒకే విధంగా వాళ్ళకి మర్యాద ఇవ్వబడుతుంది, కానీ వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇచ్చే గౌరవం డైరెక్టర్ స్థాయి వ్యక్తికి ఇంకా అధికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కార్ గోస్ టు పికప్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ వెన్ హీ అరైవ్స్ అట్ ఎయిర్పోర్ట్. అదే ఫీల్డ్ గైన్ అనుకోండి, ఫీల్డ్ గై మే హ్యావ్ టు టేక్ హైర్ ఎ ట్యాక్సీ అండ్ కమ్. సో ఆ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇదే హైరార్కీ ఆఫ్ ఆర్గనైజేషను సమాజంలో కూడా ప్రతిబింబిస్తుంది. వర్ణ వ్యవస్థ అవసరం. పుట్టుక గురించి భగవానుడు చాలా చక్కగా వివరిస్తారు. దీంట్లో గుణాలని బట్టి కర్మల్ని బట్టే వర్ణ వ్యవస్థ. జన్మ వల్ల కాదు అన్నది చాలా 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 క్లియర్గా ఈ పర్టికులర్ చాప్టర్లో చెప్తారు. సంధ్యావందనం, వేద విద్య పాటించిన వాడు జన్మతః బ్రాహ్మణ సమాజంలో జన్మించిన బ్రాహ్మణుడు కానేరుడు. శస్త్ర విద్య, క్షాత్రము లేనివాడు, తెలియనివాడు క్షత్రియుడు కానేరుడు. కులవృత్తులున్న వారంతా వైశ్యులే. అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అని ఈరోజు మనం ఏదైతే అంటున్నామో వాళ్లే శూద్రులు. ఎవరూ కూడా జన్మ వల్ల కాదు, గుణకర్మల వల్లే వర్ణాశ్రమము అని నొక్కి వక్కాణించిన అధ్యాయం ఈ జ్ఞానకర్మ సన్యాస యోగం. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, పౌర్ణమి, శుక్రవారం, సామాన్య శకం 15/11/2024 రికార్డ్ చేయబడింది. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయ జ్ఞానకర్మ సన్యాసయోగ. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీన్ని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఓ పరంతప, ఈ విధముగా పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము చాలా ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాది ఎందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునికి దీన్ని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? చూసారా ఎంత అందమైన ఇద్దరి మధ్య సంవాదము. అర్జునుడు, కృష్ణుడు చాలా మంచి స్నేహితులు, భావాభావమరుదులు. అయినప్పటి శ్రీకృష్ణుడు భగవానుడని తెలుసు కూడాని, కానీ ఇది మాత్రం ఇంకోసారి అడుగుతున్నాడు. నువ్వు పుట్టింది మొన్నేగా, సూర్యుడు ఎప్పుడో పుట్టాడుగా, మరి అలాంటిది నేను ఎట్లా నమ్మాలి నిన్ను? ఆ ఫ్రీడమ్ ఆఫ్ క్వశ్చనింగ్,
మనం ఇక్కడ పట్టుకోవాలండి. చాలా చాలా పాషండ మతాల్లో లేనిది మన ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్నది ప్రశ్నించడం. కానీ ఆ ప్రశ్నించడం అనే హక్కుని తప్పుగా తీసుకుని సరిగ్గా మనం సమాధానం చెప్పలేకపోవడం వల్ల, ఎందుకంటే మన యొక్క స్మృతులు, మన యొక్క విభాగాలు, మన యొక్క విద్య, మన యొక్క జ్ఞానము మనకి తెలియకపోవడం వల్ల ఎవరైనా మనల్ని ప్రశ్న అడిగితే పాషండ మతాల వారు ప్రశ్నించినట్టుగానే, లేకపోతే సైలెన్సింగ్ ద పర్సన్ హూ ఈజ్ ఆస్కింగ్ ది క్వశ్చన్, అది మనం చేసేస్తాం. వాడిని ఫస్ట్ సైలెన్స్ చేసేయటం, అది జరగకూడదు. అర్జునుడు కృష్ణుడికే ఇంత మంచి సంవాదం జరుగుతుంది, అర్జునుడు కూడా ఇలా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడం అన్నది చాలా మంచిది. దీనికి భగవానుడు కూడా సరైన సమాధానం చెప్తాడు. భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవానుడు తెలిపిన, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, నీవు ఎరుగవు. డిఫరెన్స్ చూడండి. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకుని నా యోగమాయచే అవతరించుచూ ఉందును. దీంట్లో చూడండి, రెండు చెప్తున్నాడు. నాకు జన్మ లేదు, కానీ నేను అవతరిస్తూ ఉంటాను. అవతరించడం అనంటే మరి మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటి? మిగతా వాళ్ళకి భగవానుడికి తేడా ఏంటి? భగవంతుడికి, కృష్ణ పరమాత్మకి, ఆయనకి ముందున్నది తెలుసు, రాబోయేది తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు. శరీరం ఆయనకు ఒక మీడియం మాత్రమే, మనకు కూడా అంతే, శరీరం ఒక మీడియమే. కానీ మనకు జరిగిందేదో తెలియదు, జరగబోయేది ఏంటో తెలియదు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటో కూడా మనకు తెలియదు. కానీ మనం కృష్ణుడిగా మారచ్చా? అద్భుతంగా మారచ్చు. అదే చెప్తారు కూడా. అది దాని గురించే నేను ఉపోద్ఘాతంలో కూడా ఒక పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేశానండి. ఫిజిక్స్లో ఒకటి ఉంటుంది, లా ఆఫ్ ఇండక్షన్ అని. అయస్కాంతం, ఇనుము, ఆ ఎగ్జాంపుల్ తోటి చెప్పాను, మీరు అది చూడండి. మనం కృష్ణుడిని దారిలో వెళ్తూ కృష్ణుడు చెప్పిన ఈ జ్ఞానకర్మ, ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఈ 16 పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తే మనం కూడా కృష్ణుడు అవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. దీంట్లో చెప్తారు కూడా, ఈ అధ్యాయంలో కూడా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 7వ పద్యం ఉండేది. ఓ అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవచ్చున్నప్పుడును నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరిస్తూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమనర్చుకున్నట్టుకును నేను ప్రతి యుగమునందును అవతరిస్తూ ఉంటాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మలు అనగా అవతారములు, కర్మములు దివ్యములు, నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకునినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా, నన్నే చేరును. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా. ఇదివరలో కూడా సర్వదా రాగభ్రయ కోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి. అంటే ఈయనలా మారిపోయారు. ఎవరెవరట?
ఇలా మారింది. రాగము, భయము, క్రోధము లేనివారు. రాగము అంటే ఇది నాది, వీడు నావాడు, వీడికి మాత్రమే నేను చేస్తాను, అలాంటి రాగము అంటే అనురాగం. ప్రేమ వేరు, అందరినీ సమబుద్ధితో చూడడం వేరు. కానీ వీడే నావాడు, అవతలవాడు అన్యుడు, అవతలవాడు పరాయివాడు అనుకునేవాడు తుచ్చుడు. అలాంటి వాడు కృష్ణుడు ఎప్పటికీ కానేరుడు. రాగము లేనివాడు, భయము లేనివాడు, క్రోధము లేనివాడు. దేని మీద నీ భయము లేదు, ఎవరి మీద నీ క్రోధము లేదు. దృఢమైన భక్తి తాత్పర్యములతో, తాత్పర్యం అంటే అర్థము అని మాత్రమే ఒక అర్థం కాదండి, తత్పరత. ఆ భక్తి తత్పరతతో ఉన్నవాళ్ళు, స్థిర బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి. మద్భావమాగతా. ఇలాంటి వాళ్ళందరూ మత్ భావం అంటే నాలాంటి భావాన్ని, నాలాగే అయిపోయారు. తత్ మద్భావమాగతా ఏ యథా మాం ప్రపద్యంతే. 11వ పద్యం అండి ఇది. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమును అనుసరింతురు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును అనే భావన. అర్థమవుతుందండి. 13వ పద్యం అండి, చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను ఉపోద్ఘాతంలో కూడా చెప్పాను. ప్లస్ ఇప్పుడు కూడా ఈ ఆడియో, ఈ పాడ్కాస్ట్ మొదలయ్యే ముందు కూడా చెప్పాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాలా ఇంపార్టెంట్ అండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. 4 వర్ణాలు, హైరార్కీ సమాజంలో సృష్టించింది నేనే. ఎలాగా ఈ హైరార్కీ వస్తుంది? గుణము వలన, వాడు చేసే పనుల వలన. గుణకర్మ విభాగశః. ఏ విధంగా విభజించబడ్డాయి? వాళ్ళు చేసే గుణముల వల్ల, వాళ్ళ యొక్క గుణముల వల్ల, వాళ్ళు చేసే కర్మల వలన. జన్మనుందండి ఇక్కడ, జన్మ లేదు చూడండి. మరి అలాంటప్పుడు ఇది జన్మ వల్ల మాత్రమే వర్ణము అని అనుకుంటే ఇక్కడ జన్మ అని చెప్పి ఉండాలి కదా. ఈ కులం గురించి ఇంకో అపవాదం ఏంటంటే, మనధర్మశాస్త్రంలో కులం గురించి చెప్పారంటారు. ఆయన అక్కడ దాంట్లో ఏం కులం గురించి చెప్పలేదు. అక్కడ కూడా ఇలాగే అంటాడు. పుట్టిన వాళ్ళందరూ కూడా, ఎవరైతే పుట్టుకతో అందరూ శూద్రులే అంటాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పనితనం ఏంటో ఎవరికీ తెలియదు. దే ఆర్ అన్స్కిల్డ్, రైట్? నువ్వు చదివిన తర్వాత, నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వు మెల్లగా హైరార్కీలో పైకి వెళ్తావు. అంతేగాని పుట్టుకతో అందరూ శూద్రులే. వారి వారి గుణకర్మల వలన మాత్రమే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రుల వారు ఉంటారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారపి మాం విద్యకర్తారమవ్యయం. ఈ 4వ అధ్యాయంలో 13వ శ్లోకం ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించింది. ఈ సృష్టి కార్యక్రమముకు నేనే కర్తనై శాశ్వతుడును పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకును అన్నాడు. ఇలా డిఫరెన్షియేషన్ నేను పెట్టినప్పటికీ ఇది యాక్చువల్గా నేను క్రియేట్ చేసింది కాదు అని కూడా అంటున్నారు. ఎందుకలాగా? ఎందుకంటే మనము హైరార్కీలో పైకి వెళ్ళే స్థాయి మన చేతిలోనే ఉంటుంది కాబట్టి, మెట్లెక్కడం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సంధ్యావందనం చేయకపోతే వాడు బ్రాహ్మడు కాదు, శస్త్రవిద్యలు తెలియకపోతే వాడు క్షత్రియుడు కాదు.
కులవృత్తి, అది వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే పశు సేవనం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి లేనివాడు వైశ్యుడు అవడు. ఒక రకంగా ఇప్పుడు మనం అందరం చేస్తున్నది ఒక కంపెనీ ఒక డైరెక్ట్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మీద ఆధారపడి కంపెనీ స్టార్ట్ చేస్తే మనందరం వాళ్ళ కోసం పనిచేస్తున్నాం తప్పితే మన కోసం ఎప్పుడు మనం చేయట్లేదు. మనం ఆ విధంగా చూస్తే మొదటి 3 కేటగిరీలో అసలు లేవు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సభద్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవైతే ఈ గుణకర్మలు చెప్పిన తర్వాత నాకు ఈ కర్మల మీద ఆసక్తే లేనప్పుడు ఆ కర్మల వల్ల వచ్చేది ఏది కూడా నాకు బద్ధం కాదు అంటాడు. మరి 13వ పద్యానికి 14వ పద్యానికి సరిగ్గా మనం బ్రిడ్జ్ చేసుకోగలిగితే అందరూ ఈక్వల్ అన్న భావనతో పాటు రెండోది ఆ కర్మలను బట్టి నేను చేసుకుంటున్నాను అంతే. ఆ టైంలో అది నేనే చేయగలిగిన బాధ్యత కాబట్టి నేను చేశాను. దాని తర్వాత నేను మళ్ళీ కిందికి వెళ్ళి సేవ చేయాలంటే సేవ చేసేయచ్చు. 15 ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామభావముతో కర్మలను ఆచరింపుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు, తికమకపడుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరిచెదను. దాన్ని తెలుసుకుని నీవు అశుభముల నుండి కర్మబంధముల నుండి ముక్తుడు అయ్యదువు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారండి. కర్మ, అకర్మ, వికర్మ. దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్గా డిస్కషన్ ఉంటుంది. ముందు చూదురు కానీ మీరు కర్మతత్వమును తెలుసుకునవలను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరగవలను. దాంతోపాటుగా వికర్మ లక్షణములను కూడా తెలుసుకున్నట్టు చాలా అవసరము. ఏలననగా కర్మతత్వము అతి నిగూఢమైనది. అందుకే దీనికి నేను ఇంగ్లీష్లో పేరు ఇంటలెక్చువాలిటీ అన్నాను. ఎందుకంటే మామూలుగా మనకు తెలిసిన కర్మ అనే ఒక కాన్సెప్ట్ని ఇంకా డీప్గా తీసుకెళ్తారు ఈ పర్టికులర్ దీంట్లో కృష్ణ పరమాత్మ. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవుల్లో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. ఇది ఒక హై లెవెల్ ఫిలాసఫీ అని చెప్పాలి. ఎందుకంటే నేను కర్మ చేస్తున్నాను, కానీ దాంట్లో అకర్మను వెతకాలి. ఒక అకర్మను చేస్తున్నాను, దాంట్లో ఉండే కర్మను వెతకాలి. సమ్టైమ్స్ ఇప్పుడు మనం ఒక కర్మ చేస్తున్నామండి. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇది చదువుతున్నాను, మీకు అందరికీ చెప్తున్నాను, ఇది నేను చేస్తున్న కర్మ. కానీ దీంట్లో ఉన్న అకర్మ ఏంటంటే ఇది నేను చేస్తున్నాను, చూస్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది అంటే కామఫలాపేక్ష ఉంటే 1000 మందికి చేరాలని. కానీ 1000 మందికి చేరదు, 10 మందికే చేరుతుంది. నేను ఫలాపేక్ష చేయకూడదు కాబట్టి ఇది అకర్మ అవుతుంది. అదే అకర్మయందు కర్మను దర్శించువాడు, నేను భగవద్గీత చెప్పడం ఎంత చేసినా కూడా ఎవరు పెద్దగా చూడట్లేదు కదా, వినట్లేదు కదా అని నేను మానేశాను అనుకోండి, నేను అకర్మ చేసినట్టు. కానీ
దాంట్లో ఏమిటి కర్మ అంటే నేను చెప్పకపోవడం వల్ల ఆ ఒక్కడు ఎవడైతే వింటున్నాడో పూర్తిగా వాడు కూడా వినకుండా పోతాడు కదా అన్నది. ఇది అంటే మీకు నేను చేస్తున్న పని నుంచి మీకు చెప్దామనే ఉద్దేశంతో చెప్పిన ఎగ్జాంపుల్ అండి. మీరు కావాలంటే మీరు దేనికైనా సరే ఆపాదించుకుని చూసుకోవచ్చు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవుల్లో బుద్ధిశాలి. యోగి మరియు అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. మళ్ళీ సమస్త కర్మలు చేయువాడు, పనులు ఆపేవాడు కాదండి, పనులు చేసుకుంటూ వెళ్ళేవాడు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా, ఈ 19వ పద్యం చెప్తున్నానండి. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీయు జ్ఞానాగ్నిచే భస్మముగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడు అని అందురు. ఎవని కర్మలన్నీయు శాస్త్ర సమ్మతములై, మన శాస్త్ర ప్రకారము, మన వేదముల ప్రకారము, ఉపనిషత్తుల ప్రకారము సరి అయినవై ఉండి కామ సంకల్ప వర్జితములు అంటే ఇది వస్తేనే, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ట్రాన్సాక్షన్ అండి. ఆ ట్రాన్సాక్షన్ వచ్చిందా అది కామ సంకల్పం అని, అది లేనిది ఆ ట్రాన్సాక్షనే అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది చదివి వినిపిస్తున్నాను, ఇది చదవడం వల్ల నాకు జరిగే మానసిక శాంతి, లేదా ఏమైనా ఆ ఒక్కరో ఇద్దరో ఎవరో ఒకరు ఉంటారు, అది వచ్చేది ఎందుకో నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాకు కామ సంకల్పం ఉండకూడదు దీని మీద. త్యక్త్వా కర్మఫలాసంగం, 20వ పద్యం అండి. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. సమస్త కర్మలయందును వాటి ఫలితములయందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. దీని గురించి అదే నేను ఉపోద్ఘాతంలో కూడా చెప్పానండి. ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. ధర్మవ్యాధుడు వ్యాధి అని అంటే రోగము వ్యసనము అండి. ధర్మం అనే ఒక అంటే తన ధర్మాన్ని అంత వ్యసనంలా పాటించేవాడు అనమాట. సో ఈ బ్రాహ్మణుడు ఆ రోజు మహిళ ద్వారా అవమానం పొంది తర్వాత ఆ మహిళ చెప్తుంది, నువ్వు మా ఊర్లో ఉన్న ధర్మవ్యాధుడి కంటే పెద్ద ధర్మం తెలిసిన వాడు కాదంటుంది. ఈయన వెళ్తాడు ధర్మవ్యాధుడి దగ్గరికి. ఆయనది మాంసం కొట్టు, వేట అయిన తర్వాత తీసుకుని వచ్చి జంతువుని నరికి ముక్కలు ముక్కలుగా చేసి ఓ పక్కన పెట్టుకుని ఉంటాడు. మరి ఇలాంటి వాడు ఆ యోగి, ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి డౌట్ వస్తుంది. ఈ పర్టికులర్ ఈ శ్లోకం ఏదైతే ఉందో ఆ కరెక్ట్గా ఆయన ధర్మవ్యాధుడికి ఈ బ్రాహ్మణుడికి మధ్య జరిగిన సంభాషణలోని భాగమేనండి. ఆ సంభాషణలో భాగం అంటే ఇదే ఎగ్జాక్ట్ అని కాదు, ఈ యొక్క తత్వం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ జరిగింది మళ్ళీ మీరు మహాభారతం చదివితే అది కూడా మహాభారతంలోని కదే. అప్పుడు మీరు దీంతో ఇమ్మీడియట్గా రిలేట్ అవ్వగలుగుతారు. మన ఉద్యోగ ధర్మం మనం చేసుకుంటూ వెళ్ళటం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళటం, ఒక పుత్రుడిగా తల్లి పట్ల, ఒక తండ్రిగా కొడుకు పట్ల, నేను ఇక్కడ వేటగాడు కాబట్టి ఆ జంతువుని చంపాలి కాబట్టి జంతువుని చంపి ముక్కలు చేసి అమ్మినా కూడా ధర్మవ్యాధుడికి జీవిని హింసించిన పాపం అంటలేదు అనే ఉద్దేశం ఎందుకు ఇస్తారు అని అంటే ఆయన తన ధర్మం కోసం, అంటే తన ధర్మం అంటే మతం కాదండి, ఇక్కడ తన వ్యాపారం అది, తన యొక్క పిల్లలు దాని మీదే బతుకుతున్నారు, తనకు తెలిసిన ఒకే ఒక విద్య వేట. సో అక్కడి నుంచి ఆ కర్మ తను చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆ ధర్మాన్ని తను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఆ కర్మలకు ఉండే పాపము తనకు అంటదు అన్నది చెప్తున్నారు ఇక్కడ. తను కర్త కాడు దానికి. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాస్నో
కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణము శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి. సాంఖ్యయోగి అంటే రేషనలిస్ట్ అని మనం చెప్పామండి. ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలం శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. శరీర పోషణకు కావాల్సిన అన్ని పనులు చేసుకుంటాడు, కానీ ఆయనకు మాత్రం ఎటువంటి పాపము ఉండదు. యదృచ్ఛాలాభసంతుషో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగిన వాడును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రమూ లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నము నడిచినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును, అనగా మిగిలి ఉండవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞకార్యములయందు ఉపయుక్తముగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమునాచరించు కర్తయును బ్రహ్మము, హవనక్రియయును బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. అంటే మనం చేసే పనులన్నీ కూడా బ్రహ్మమయమే. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులోని బ్రహ్మ కాదండి, పరబ్రహ్మ స్వరూపం, అల్టిమేట్ గాడ్ అన్నట్టుగా ఇక్కడ తీసుకోవాలి మనం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూపయజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. అంటే తనలోనే ఉన్నాడు ఆ బ్రహ్మ అన్న విధంగా వాళ్ళు ఇచ్చేస్తారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందును హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియులను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రమూ ఉండదు. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమయోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రమూ ఉండదు. ఏలనన వారి బుద్ధియందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండును. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, ద్రవ్యము అనగా అది డబ్బులు అవ్వచ్చు, లేకపోతే మెటీరియలిస్టిక్ ఏదైనా సరే, ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుచుందరు. మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములు చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞానయజ్ఞములను ఆచరింతురు. స్వాధ్యాయము అంటే సొంతంగా చదువుకోవడం అని అర్థం. అంటే అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా పరే ప్రాణాపాన
ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకనూ కొందరు నియమిత ఆహార నిశ్చితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞవిధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోశ్చయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ అర్జున, ఓ కురుసత్తమా, యజ్ఞపోతశేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మను అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా అనగా మనోవాక్కు కాయము అంటే కర్మ, మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములని తెలుసుకునుము. మనస్సు, వాక్కు, కర్మ, మనోవాక్కాయ కర్మలు అంటారు దీన్ని. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకుని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడు అయ్యేదవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప, అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడిగి ఆ జ్ఞానమును గ్రహింపు. వారికి దండ ప్రణామములు ఆచరించడం వలనను, సేవలు నూర్చుట వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మతత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వ జ్ఞానమును ఉపదేశించెదరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయీ. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానమును ఎరింగినచో మరులా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానందఘన పరమాత్ముడైన నాలోనూ చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వ్రజనం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపి అయినచో జ్ఞాననౌక సహాయంతో పాపసముద్రము నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడగలవు. ఇన్ కేసు నువ్వు పాపివైతే, బై డిఫాల్ట్ మన వాళ్ళు ఎవరు పాపులు కాదు, కాకపోతే నువ్వు పాపివి అని నువ్వు అనుకుంటూ ఉంటే కృష్ణుడిని మించిన ఇంకో మార్గం లేదు. ఈ జ్ఞాననౌకే కావాలి. ఏంటా జ్ఞాననౌక? జ్ఞానకర్మ సన్యాస యోగం నిన్ను పాపం నుంచి పూర్తిగా బయట వేస్తుంది. కానీ ఇంకోటో కాదు. పాషండ మతాలు అంతకంటే కాదు. ఎడారి మతాలు అంతకంటే కాదు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలను అన్నింటినీ భస్మమునంచును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి.
ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనపరాయణుడు, శ్రద్ధాళువు అయిన మనుజునకు ఈ భగవత్తత్వజ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వరూపమైన పరమశాంతిని పొందును. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు, శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అగును. అట్టి సంశయాత్మునకును ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖమూ ఉండదు. యోగ సన్యస్త్యకర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమనందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞానాసి నాత్మనః తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంజ్ఞానాసి నాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానము అను ఖడ్గముతో రూపుమాపి సమత్వరూపముకు కర్మయోగమునందు స్థితుడై యుద్ధమునకు సన్నద్ధమగుము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః సమాప్తః. ఆ ముందు దాంట్లో చెప్పినట్టండి మనం ఇంకో పద్యం చదివి ఆపాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. ధన్యవాదాలండి. ఈరోజు ఈ పద్యంతో ఈ శ్లోకంతో జయం చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.